మా మామయ్య గారిని కూడా నువ్వు ఇట్లనే పెట్టుకొని ఉంటావు కుప్పెట్లో చేసినట్టే పని చేసినట్టు. అది మీ ఆయనతో వెళ్ళిపోయింది. మర్చిపోవాలి. నువ్వు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చచ్చిపోవాలి. మందు కలిపాను ఎలుకలు చావనికి. అత్తయ్య గారు ఇంట్లో మన ఇద్దరమే కదా ఉంది, బిర్యానీ చేయమంటారా? చెయ్యమ్మా. దీని నిండా చేయనా? ఇద్దరమే కదమ్మా, అంతెందుకు, దాంట్లో సగం వెయ్యి. ఏం చేస్తున్నావు? దీనికి సగానికే చేయమన్నారు కదా అందుకే కట్ చేస్తున్నా. దీనికి సగానికి చేయమన్నారు కదా అందుకే కట్ చేస్తున్నా. నువ్వు బిర్యానీ చేసినట్టే నేను తిన్నట్టే. బావా నా చేతిలో ఏముందో కనుక? ఏముంటది, నా కొడుకే ఉంటాడు కదా. అవును మరి. అప్పుడు మా మామయ్య గారిని కూడా నువ్వు ఇట్లనే పెట్టుకొని ఉంటావు కుప్పెట్లో. అత్తమ్మా రేపటి నుంచి ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంట్లో పని మొత్తం చేస్తాను. ఎందుకత్తమ్మా నవ్వుతున్నావు? నువ్వు 5 గంటలకు లేస్తావా? 5 గంటలకు నువ్వు లేచినట్టే పని చేసినట్టు. ఇదేంది ఎంత కోపంగా చూస్తుంది? ఇంట్లో పని మొత్తం చేసా కదా. ఎందుకత్తమ్మా అంత కోపంగా చూస్తున్నావు? ఇంట్లో పని మొత్తం చేసినా కదా. పెళ్ళి 5 సంవత్సరం అవుతుంది. నాకు అడ్డి చూపుకి భయపడుతున్నావా చెక్ చేసి చూస్తున్నా. భయపడుతున్నావు. అత్తమ్మా పని ఎక్కువ ఉంది అత్తమ్మా. ఒక పని మనుషులను పెట్టుకుందాం అత్తమ్మా. సరే అమ్మా, వయసులో ఏమైనా వద్దు, ముసలాయమని పెట్టుకుందాం. అలా ఎందుకత్తమ్మా వయసు ఆమొద్దు? అమ్మా ముసలాయమని పెట్టుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. అదే వయసు పిల్లలను పెట్టుకుంటే మీ ఆయనతో జంపు జలాని. అత్తమ్మా అత్తమ్మా కుంప మునిగింది. మనం పెట్టుకున్న పని మనిషి జంపు జలాని. ముసలాయమతోనా? మీ ఆయన గురించి తెలిసిందే కదా, బాధపడ. మా ఆయనతో కాదు మీ ఆయనతో వెళ్ళిపోయింది. మా ఆయనతో కాదు మీ ఆయనతో వెళ్ళిపోయింది. నేను చాలామంది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అందరనే ఒకే ఒక మాట, మంచి వాళ్ళకి తొందరగా దేవుడు తీసుకెళ్తాడు, చావు తొందరగా వచ్చిద్ది అని అంటారు. అంటే బతుకున్నోళ్ళు చెడ్డోళ్ళు, పనికి మాలినోళ్ళు, ఎందుకు పనికి రానోళ్ళు. నువ్వు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చచ్చిపోవాలి. నువ్వు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చచ్చిపోవాలి. బాగా ఆకలి అవుతుంది, ఇదన్నా తిందాం. అగో ఇదేంది 2 బెజ్జాలు ఉంది. ఏం కాదు తినేద్దాం. ఆ ఫ్రిడ్జ్ కాడ బన్ను పెట్టా తినమాకే. దాంట్లో ఎలికల మందు కలిపాను ఎలికలు చావనికి. హాయ్ అండి. ఈ ముగ్గు ఎందుకు చూపిస్తున్నానంటే, రీసెంట్లీ మా చిన్నమ్మ కొడుక్కి మ్యారేజ్ అయింది. మా మరదల్ని అర్లానికి తీసుకొచ్చుకున్నాము. అయితే పొద్దుగాల లేచి ముగ్గేయమ్మ అంటే ఈ ముగ్గులేసింది. దీనికి నేషనల్ అవార్డు ఇవ్వాలి మా మరదలకి. ముగ్గులైతే వేరే లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్ వేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది.